వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పి వేలాది ఉద్యోగాలు వదలడం జరిగింది. అయితే రేపు లాస్ట్ రోజు 27వ తేదీ ఆఖరి రోజుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో జిల్లాలలో రేపు కూడా ఆదివారం రోజు ఆ నిరుద్యోగ ఉపాధ్యాయుల అప్లికేషన్లు తీసుకుంటే వాళ్ళకి అవకాశం కలిగిస్తామని చెప్పి కొంతమంది నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరమని చెప్పి మాకు తెలియజేశారు. రేపు ఆదివారం రోజు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లాలో ప్రతి ఎంఈఓ ఆఫీస్లో ఆదివారం సెలవు రోజు కూడా రేపు సెలవు రోజు రేపు కూడా అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా రేపు ఆఖరి రోజు సెలవు అంటున్నారు. అయితే రేపు కూడా అప్లికేషన్లు తీసుకొని 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా నిరుద్యోగ ఉపాధ్యాయుల అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పి నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు జిల్లా కలెక్టర్కు అభ్యర్థిస్తున్నాము. రేపు సెలవు దినము అనకుండా ప్రతి ఎంఈఓ కార్యాలయంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు అకాడమీ ఇన్స్ట్రక్టర్స్గా వాళ్ళ యొక్క అప్లికేషన్లు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీశంకుంతల గ్రామ నివాసి హరిజన ఎల్లప్ప గారు, తర్వాత ఈ గార్లపాటి నాగన్న గారు, బీసీ సంక్షేమ సంఘం మండల నాయకులు మోసన్పల్లి రాంబాబు గారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుకున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు రేపు కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా మేము నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఎంఈఓలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిరుద్యోగులందరూ రేపు పోయి తమ కార్యాలయంలో ఎంఈఓ ఆఫీస్లో తమ అప్లికేషన్లు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.